బ్రతకబల్ల మనం. సావులతోనే మనం ముగింపు అయితే బ్రతకబలేదు. చావుతోనే ముగింపు అయిపోతుంది అనుకుంటే మనం బ్రతకబలేదు బ్రదర్. ఎందుకు నువ్వు నేను తోసులాడుకోవడం, కొట్లాడుకోవడం? ఎందుకు ఈ దేవుళ్ళకి వస్తారంటే సొగ జీవితము సంక నాకిపోతే, మన సంక నాకిపోతే మన అయిన బంధుత్వము, అయిన అపజలులు, అయిన మానమాములు, అయిన తల్లిదండ్రులు అందరూ నిన్ను కాదనుకొని సీదిరించి ఉమ్మివేస్తే పనికిరాని స్థితి, నీ పనికిరాని బ్రతుకు, నీ దగ్గరికి ఎవడు రానట్టు జబ్బు వ్యాధి నీకు పడుతుంది. అప్పుడు కావాలి ఈ దేవుడు నీకు సావాసం. అప్పుడు కావాలి నీకు ఈ దేవుడు. అప్పుడు కనిపిస్తాడు ఈ దేవుడు, దరిద్ర దేవుడు అప్పుడు కనిపిస్తాడు నీకు. నా జీవితం అదే అయ్యింది. వద్దు బ్రదర్, మనకు కావాల్సిన 6 అడుగులు గుంట, మంచి సాగు చచ్చుకుందాం, మంచి సాగులో చచ్చిపోతాం. పలానోడు చచ్చిపోయినాడని పేరు ఉండాలి. ప్రైజ్ లాట్. ఏదైనా నా మాటలు మిమ్మల్ని బాధ కలిగిస్తుంటే నన్ను క్షమించండి. మరొక వీడియోలో కలుసుకుందాం. ఇప్పటివరకు ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రార్థనలోకి వచ్చినప్పుడు మరొకసారి వీడియోలో కలుసుకుందాము. ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నా సబ్స్క్రైబర్లు అందరూ నన్ను క్షమించండి. ప్లీజ్ లైక్. బాధతో చెప్పాను, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఏడుపు ఆపుకోలేకపోతున్నాను. పసిబిడ్డ, క్షమించండి. వీలైతే ఆ బిడ్డకి ఆత్మ శాంతించేటట్టుగా మీరు కూడా మీ దేవునికి ప్రార్థించండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబడును కాక. ఆమేన్.